దక్షిణ భారతదేశంలో హీరో విజయ్ అందరికీ పరిచితులు. తెలుగులో హిట్ కొట్టిన సినిమాలను తమిళంలో రీమేక్ చేయడం ద్వారా గెలుపుని సాకారం చేసుకున్నారు. సూపర్ హీరోగా ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ఇప్పుడు తమిళంలో రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. సూపర్ స్పీడ్తో దూసుకొని వెళ్తున్న విజయ్కు మొన్న కన్నూర్ సభ తొక్కిసలాట కళంకం తెచ్చిపెట్టింది. ఈ విషయంలో విజయ్ని టార్గెట్ చేస్తూ డిఎంకే డోస్ పెంచింది. ఈ క్రమంలో మోదీ మార్కు రాజకీయం బయటకు వచ్చింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా తన పాత ఫ్రెండ్ విజయ్కి ఫోన్ చేశారు. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎన్డీఏలో చేరమని నరేంద్ర మోదీ తరపున ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. కలిసి నడవాలని, ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని, రాజకీయంగా మనుగడ సాగించలేమని పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. ఈ విషయంలో తన అన్న చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ఉదాహరణగా చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తమిళనాడులో అంతటి పాపులారిటీ ఉన్న కమల్ హాసన్ కూడా ఒంటరి పోరాటం ద్వారా సతికిలపడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసినట్లు సమాచారం. ఇప్పుడు కమల్ కూడా డిఎంకే పంచన చేరి రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే బలపడేందుకు అవకాశం ఉందని సూచించినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి, ఓడిపోతే ప్రతిపక్ష నేతగానైనా ఉండవచ్చునని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ మనుగడ కోసం సరి అయిన నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారని, దీనిపై విజయ్ కూడా పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయ్ను అన్నాడీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సైతం ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్కు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని పళనిసామి చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలో చేరాలని కూడా విజయ్ను ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి విజయ్ స్పందిస్తూ పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. మరోవైపు తొక్కిసలాట జరగగానే బీజేపీ నాయకత్వం సైతం రాష్ట్రంలోని డిఎంకే ప్రభుత్వ వైఫల్యంగా విమర్శలు గుప్పించింది. ఇటు విజయ్కు నైతిక మద్దతు అందించింది. పైగా తొక్కిసలాటపై నిజ నిర్ధారణ కోసం 6 ఎంపీల బృందాన్ని కూడా పంపింది. తొక్కిసలాట తర్వాత విజయ్ను లక్ష్యంగా చేసుకుని డిఎంకే ప్రభుత్వం వేధించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ విషయంలో డిఎంకేను ఎదుర్కోవడంలో తాను ఒంటరివాడు కాదని, తాము అండగా ఉంటామనే భరోసాను విజయ్కు బీజేపీ అందించింది. మొత్తం మీద విజయ్ మనసు మార్చుకొని ఎన్డీఏ కూటమిలోకి వచ్చినట్లయితే తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగినట్లే. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్కు గడ్డు పరిస్థితి ఏర్పడడం ఖాయం. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. My Media, the voice of India.